హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీకెండ్ వస్తే మనం హెల్దీ జ్యూస్ అనేది చెప్పుకుంటున్నాము. సో ఈ రోజు నేను ఇమ్యూనిటీ బూస్ట్ చేసే మంచి ఆమ్లా జ్యూస్ అనేది ఈ రోజు ఒకటి చూపిస్తున్నాను. ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టింగే కాదు, ఐసైట్ కి, హెయిర్ హెల్త్ అండ్ స్కిన్ హెల్త్ కి చాలా మంచిది, క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా మంచిది, బీపీ షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఈ హెల్దీ జ్యూస్ ఎలా చేసుకోవాలనేది కిచెన్ లోకి వెళ్దాము. అండ్ దీంట్లో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ పుదీనా, అల్లం, పెప్పర్, లెమన్, ఆమ్లా, టేస్ట్ కోసం లిటిల్ బిట్ సాల్ట్, కావాలనుకుంటే అది అవాయిడ్ చేయొచ్చు. సో దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా కింద మెన్షన్ చేస్తాను. సో ఉసిరికాయ, పుదీనా, పెప్పర్, అల్లం, చిటికెడు సాల్ట్. ఓకే, దీన్ని గ్లాస్ వాటర్ తో మిక్సీ చేసుకుందాము. మీరు ఎంతమంది తాగుతారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోండి ఉసిరికాయల్ని. సో మన ఆమ్లా జ్యూస్ రెడీ అయిపోయింది. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఆమ్లా జ్యూస్. ఇలా ఫిల్టర్ చేసేసుకుందాము. మీకు ఇందులో స్వీట్నెస్ కావాలి అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ అయితే అవాయిడ్ చేయండి. సో తర్వాత ఈ పిప్పి కూడా తినేయచ్చు అబ్బా, ఎందుకంటే ఇంత ఆరోగ్యకరమైనది మనం వేస్ట్ చేయకూడదు అసలు. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి బాగా దొరుకుతాయి. ఇందులో పెప్పరు, అల్లం ఇవన్నీ వాడాం కాబట్టి ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. సో మన హెల్దీ ఆమ్లా జ్యూస్ రెడీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే టేస్ట్ కోసం కొంచెం లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి. నేనైతే వేసుకుంటున్నా చాలా కొంచెం. నేను కొంచెం హనీ కూడా వేసుకుంటున్నాను, ఒరిజినల్ హనీ ఇది. అండ్ పుదీనాని పైన ఇలా డెకరేషన్ పెట్టేసుకుందాము. సో ఎంతో ఆరోగ్యకరమైన మన టేస్టీ ఆమ్లా జ్యూస్ రెడీ అయిపోయింది. ఆహా, ఇందులో సాల్ట్, పెప్పర్, అల్లం అన్ని వేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. సో మీరు తప్పకుండా ఇది తయారు చేసుకుని తాగండి. అందరూ కూడా హెల్దీగా ఉండండి. కిందన కామెంట్స్ పెట్టండి, లైక్, షేర్, ఫాలో మై పేజ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. నా హెల్దీ రీల్స్ కూడా మీరు ఫాలో అయ్యి వర్కౌట్ కూడా చేయండి. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.